దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యము, ఒక్క గొర్రెను వెతికాడా. వాక్య భాగములు లూకాసువార్త 15వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుని వాక్యాన్ని చదువుదాం. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒక సత్యాన్ని, అద్భుతమైన ఉపమానాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆ ఉపమానము మనందరికీ తెలిసిన ఉపమానమే. ఒక గొర్రెల కాపరులకి 100 గొర్రెలు ఉన్నవి. అయితే ఆ 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోయినట్టుగా ఈ ఉపమానంలో మనము చూడగలం. ఈ గొర్రెల కాపరి 99 విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెతికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గొర్రె ఏ కారణాల చేత తప్పిపోయిందో రాయబడలేదు, కానీ కాపరి మాత్రము ఒక్క గొర్రె కొరకు వెతికినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క గొర్రె కొరకు ఎంత శ్రమ పడాలా కాపరి. అవును, మన దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు అనబడిన కాపరికి సంఖ్యలు ముఖ్యం కాదు, ఆయన భక్తులు లేదా ఆయన బిడ్డలు, మనుషులు ప్రాముఖ్యం ఆయన దృష్టిలో. మనమైతే సాధారణంగా మన దగ్గర 99 ఉన్నాయి కదా, ఒకటెందుకు పోనేలే అని మనము విడిచిపెట్టవచ్చు. కానీ ప్రేమగల దేవుడు, కృపామయుడు గల దేవుడు మన కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తిని కూడా ఆయన నశించిపోవడానికి విడిచిపెట్టే దేవుడు కాడు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు నశించిపోవడానికి ఆయన ఇష్టపడడం లేదు. అందుకే ఈ మానవుల రక్షణ కొరకు మానవ అవతారముగా ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమపడి, ఆయన సిలువ వేయబడి, రక్తము చిందించి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచాడు. ఈ రక్షణ ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆయన వెతికి రక్షించే దేవుడు. ఆయన తప్పిపోయిన గొర్రెను వెతికి కాపాడే దేవుడుగా, రక్షకుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో గొర్రె అనే పదము విశ్వాసికి సూచనగా ఉన్నది. తప్పిపోయిన గొర్రె ఏ కారణాలు రాయబడలేదు అని మనము చూస్తున్నాం కదా. అలాగే ఈ తప్పిపోయిన గొర్రె నాకు, నీకు, మనందరికీ సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో మనము తప్పిపోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచించినట్లయితే అది పాపము కావచ్చు, అది ధన వ్యామోహము కావచ్చు, శరీర వ్యామోహము కావచ్చు, అపనమ్మకము కావచ్చు, అవిశ్వాసము కావచ్చు, ఈ లోకములో సమస్యలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ప్రతి శోధన కావచ్చు. రకరకాలుగా మరి వేధిస్తున్న ఈ మనుషులు దేవుని నుంచి తప్పిపోయే ప్రమాదము ఉంది. ప్రియ సహోదరి, నీవు ఏ కారణం చేత మందలో నుంచి తప్పిపోయావు? ఏ కారణం చేత దేవుని సన్నిధిలోంచి నువ్వు తప్పిపోతున్నావు? దేవుడు ఈరోజు నీ కోసం వెతుకుతా ఉన్నాడు. దేవుని మంద నుంచి లేదా దేవుని సన్నిధి నుంచి తప్పిపోయిన గొర్రెకు కాపరి లేని గొర్రెగా అది మార్చబడింది. కాపరి లేని గొర్రె మీదకు సాతాను శోధనలు ఎక్కువవుతాయి. సాతాను శోధిస్తుంది. అనేక జంతువులు దాడి చేస్తాయి. ఎందుకంటే ఆ గొర్రెకు కాపరి లేడు, అది తప్పిపోయింది. దానికి సంరక్షకుడు లేడు. ఆ కాపరి ఆ గొర్రె కాడ లేడు కనుక ఆ గొర్రె, తప్పిపోయిన గొర్రె అడవిలో ఉన్న జంతువులందరికీ చులకనగా కనబడుతూ ఉంటుంది. ప్రతి చిన్న జంతువు కూడా మరి ఆ గొర్రె మీదకు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధి నుంచి తప్పిపోయినట్టుగా ఉన్నట్లయితే జాగ్రత్త. ప్రమాదము పొంచి ఉన్నది. తోడేళ్ళు, ఎలుగుబంటులు, నక్కలు కాసుకొని ఉన్నవి గొర్రె మీదకు దాడి చేయడానికి. జాగ్రత్త. నీవు దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోకుండా ఉండవలసిన అవసరము ఎంతో ఉన్నది. మరి ఒక్క గొర్రె కొరకు లేదా ఒక్కటి కొరకు ఎంత శ్రమ పడాలా క్రీస్తు యేసుప్రభు వారు? ఇంత శ్రమ పడతాడా? అవును, ఆయన ఒక్క గొర్రె కూడా నశించిపోవడానికి ఇష్టపడే దేవుడు కాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయములో అంటున్నాడు,
నేను కనికరం గల దేవుడను, తప్పిపోయిన వాటిని వెతికి రక్షిస్తానంటా ఉన్నాడు. ఆమేన్. హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో తప్పిపోయిన నా కొరకు గాయమైన వాటికి నేను గాయము కడతాను, నా భుజం మీద ఎక్కించుకొని వాటిని మళ్ళా మందులోనికి చేరుస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, నీవు ఏ విషయంలో తప్పిపోతున్నావు? దేవునికి దూరం చేస్తున్న ఆ పాపము, ఆ పొరపాటు, ఆ లోపము నీలో ఏమి ఉంది? మనశ్శాంతిగా లేని స్థితిని చేసే ఆ లోపము నీలో ఏమి ఉంది? ఈరోజే ఆ లోపాన్ని గ్రహించి నీ కొరకు దేవుడు వెతుకుతున్నాడని, నీ కొరకు లోకరక్షకుడు ఎదురు చూస్తున్నాడని, ఆయన 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడని, ఆయన నీ కొరకు వెతుకుతూ వస్తున్నాడని నీవు ఈరోజే ఈ దినమే తెలుసుకొని ఆయన సన్నిధికి తిరిగి వచ్చినట్లయితే నీవు రక్షించబడతావు. పూర్వస్థితిని దేవుడు మళ్ళా నీకు ఇస్తాడు. ఆయన రక్షణలోనికి నీవు వస్తావు. సమాధానము, ధైర్యము, నెమ్మదిని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరి, ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి, ప్రభా నేను తప్పిపోయే గొర్రెగా ఉన్నాను, నన్ను వెతికి రక్షించువాడా, ఈ దినము రక్షించండి ప్రభు, నన్ను సరిచేయండి ప్రభా, భయం నుండి, నిరాశ నుంచి నాకు విడుదల కలుగు చేయండి అని ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, దేవుడికి నువ్వు కనబడినట్లయితే ఆయన నిన్ను తన భుజములు ఎత్తుకొని నీ చేయి పట్టుకొని తిరిగి మందులను నడిపించే దేవుడిగా ఉంటాడు. అలాగూ దేవుడు మిమ్ములను తప్పిపోకుండా, మీ కుటుంబంలో ఉన్నవారు తప్పిపోకుండా కాపాడి రక్షించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దిన ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడారు. తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించిన వాడా, మా జీవితంలో కూడా మేము అనేకసార్లు తప్పిపోతున్నాం. మమ్మల్ని రక్షించి, మా కుటుంబంలో రక్షించి కాపాడండి. మీ రాజ్యము వరకు, మీ రాజ్యం వచ్చే వరకు మమ్మల్ని సజీవులు రెక్కల కింద భద్రపరచండి తండ్రి. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.